సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు చెప్పిన ఒక విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది సాక్షాత్ మన సాయినాథుడు చెప్పిన ఒక లీలా ప్రబోధం. ఆ లీలా ప్రబోధం ఏంటి అని చెప్పి చూద్దాం. మన బాబా గారు షిరిడీలో ఉండేటప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు బాబాను చూడటానికి వస్తారనమాట. అక్కడికి వచ్చినప్పుడు బాబా పూర్వ పుణ్యం చేత ఆయనకి ఆ గురు కృప అంటే సాయి కృప కలిగింది. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆకలిగా మధ్యాహ్న సమయమైనా బాబా గారు ఏదో ఒక ప్రసాదం పెట్టడం, అన్నం వండి పెట్టడం కూడా జరిగేదన్నమాట. అలాగా అక్కడ బాబా గారు వండిన ఒక మహాప్రసాదం ఆయనకి పెడతారన్నమాట. ఎవరికి? ఆ బ్రాహ్మణుడికి పెట్టినప్పుడు చూడటానికి ఏంటంటే బాబా ముస్లింలాగా కనిపిస్తాడు కదా, అది మాంసంగా కనిపించింది అతనికి. ఆ ప్రసాదం అనేది బాబా గారు మాంసం కూడా వండుతారు, చక్కగా బిర్యానీ చేసి అందరికీ పంచుతారని కూడా మనం సచరిత్రలో వినున్నాం కదా. అలాగా మాంసం కూడా వండించి పెడతాడు. కానీ ఆ బ్రాహ్మణుడికి ఆయన ముస్లింలా కనిపించడం వల్ల బాబా వారు పెట్టే ఆ మహాప్రసాదం ఏంటంటే మాంసంగా కనిపించింది. కానీ సాయిని చూడటానికి వచ్చాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఆ నిష్ట వహించి దాన్ని విశ్వాసంతో ఇంటికి తీసుకెళ్లకుండా మధ్యలోనే తెరిచి చూశాడనమాట. తెరిచి చూసి దాన్ని చూసేసరికి ఆయనకి అరివిరుపుగా అయిపోయింది. ఒకలాగా బ్రాహ్మణులకి విసుగు వస్తుల్లా అట్లాగా వచ్చేసి వాళ్ళకి ఆయనకి నచ్చకుండా విసిరి పారేస్తాడనమాట. ఏంటి? బాబా ఇచ్చిన ఆ ప్రసాదాన్ని. కానీ అది అతనికి తెలియని విషయం ఏంటంటే అది బంగారం అని చెప్పి అది విసిరి పారేసిన తర్వాత తెలిసింది. అది విసిరి పారేయగానే అది బంగారంగా అయిపోయిందనమాట. అది ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇంటిలో తెరిచి చూస్తే అది మాంసంగా ఉండదు, అది తప్పకుండా బంగారంగానే ఉంటుంది. ఆ బంగారం చేత ఆ నిరుపేద బ్రాహ్మణుడు ఖచ్చితంగా మంచి అదృష్టవంతుడుగా ధనవంతుడుగా అయ్యేవాడు. కానీ ఆ దురదృష్టం అనేది అతని వెంటే ఉంది కాబట్టి సాయిని మీద ఆ నమ్మకం అనేది లేకుండా దాన్ని విసిరి పారేయటం వల్ల అది బంగారం కాస్త నేలపాలైపోయింది అని చెప్పి చెప్పవచ్చు అన్నమాట. అట్లాగా బాబాకు తెలుసు ఆయన బ్రాహ్మణుడు, ఇట్లాగా ఇది తినడు, మాంసాహారం తినడు అని చెప్పి తెలుసు. అలాంటిది ఎందుకు ఇస్తాడు? మన బాబా గారు ఇలాంటి చమత్కారాలే చేస్తారండి. వాళ్ళ ఓపికని, వాళ్ళ సహనాన్ని, వాళ్ళ మేధాశక్తిని పరీక్షించటానికి ఎంత ఓపికగా ఉన్నారు, ఎంత నమ్మకంగా ఉన్నారు అని కూడా మన బాబా గారు అంతా గమనించి మనకు అదృష్టాన్నే కలుగు చేస్తారు. కానీ మనం తీసుకునే దాన్ని బట్టి దాన్ని ఒక్కొక్కసారి వదులుకుంటాం అనమాట. ఎందువల్లంటే మన మందబుద్ధి, మనం గ్రహించలేక మన మందబుద్ధి వల్ల బాబా ఇచ్చిన అదృష్టాన్ని వదులుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి మనకు దొరికింది, ఒకటి మనకు కలిగింది అన్నప్పుడు దానిలో ఎంతవరకు మనకు అదృష్టం ఉంటుంది, అది ఎంతవరకు మనకు లాభం చేకూరుతుందని ఒకసారి ఆలోచించి ఎలా లాభకరంగా ఉంటుందని చెప్పి ఆలోచించి దాన్ని ఉపయోగించినప్పుడు మనకు కూడా అదృష్టం అనేది బాబా గారు కల్పిస్తారని మనకు అర్థమవుతుంది. తర్వాత బాబా గారు చెప్పిన ఒక ధర్మాన్ని అనుసరించి ఒక విషయం అనేది చెప్పారండి. ఇది నిజంగా అందరికీ తప్పకుండా మన ప్రతి ఒక్క మానవుడికి జీవన శైలిలో ఉపయోగపడే ఒక మాట అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఈ ధర్మాన్ని మనం పాటించినప్పుడు మనకు కావాల్సింది కూడా భగవంతుడు ఇస్తాడు. అదేంటి అంటే బాబా గారు ఏం చెప్పారు అంటే, మనకు తెలిసిన ధర్మాన్ని సాటి వారికి ప్రేమతో వివరించవచ్చు, దానిని ఆచరించకపోవడం అనేది వాళ్ళ వంతు. భగవద్గీతలో ధర్మాన్ని బోధించిన కృష్ణుడు అర్జునితో మరలా ఎక్కువగా చెప్పిన మాట యథేచ్ఛిత తదా కురు, అంటే నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. మన బాబా వారు కూడా ఇదే చెప్పారండి. నీకు ఏది ఇష్టమైతే, ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పి. అలాగే నువ్వు ఒకవేళ ఒక సామాన్య మానవుడు తాగుతున్నాడు, తాగుడికి బానిసయ్యాడు, తాగుడు మానండి అని ఇతరులు చెప్పినప్పుడు అది ఇతరులు చెప్పే అధికారం ఉంది. అది తీసుకోకపోవడం అనేది అది వాళ్ళ వంతు. ఒక మంచిని మనం ధారాళంగా చెప్పచ్చు, కానీ ఆ మంచిని ఆచరించడం వాళ్ళ విజ్ఞతలో ఉంటుందన్నమాట. కాబట్టి మనం చెప్పటం ఎప్పుడు కూడా మంచి అనేది పంచడం అనేది చాలా మంచి గుణం. ఇదే బాబాగారు మనకు తెలియచేశారండి. ఈ ధర్మ సూక్ష్మమైన మనం ఇట్లాంటి మాటలు మనం ఆచరించినప్పుడు ఎంత దుర్మార్గులు కూడా గురువు ఆశీర్వాదాలు పొంది మంచి వాళ్ళుగా మారతారనమాట. నిమోన్కర్ అనే ఒక వ్యక్తి కొన్ని ధర్మాలను పాటించకుండా కొన్ని చెడు అభిప్రాయాలను మనసులో పెట్టుకొని
కొంచెం అధర్మంగా ప్రవర్తించేవారు అనమాట. ఆయనకి మన బాబాగారు కనువిప్పు కలిగించాలి అనే ఉద్దేశంతో ధర్మం గురించి తనకు దురభిప్రాయాలను, అహంకారాన్ని పక్కకు పెట్టి గురువాజ్ఞను హృదయపూర్వకంగా అంగీకరించాలి అని చెప్తారు. ఒక తల్లి అనుమతి లేకుండా హరిబాబు అనే అతను రామేశ్వరానికి బయలుదేరడం, ధర్మాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని బావుకుందామని భావించడమే. తల్లి అతని భక్తిని వీడమన్నదా? లేదు కదా. ఆమె కూడా సాయినే ప్రార్థించింది. దానిని అనుసరించి సాయి కూడా మోక్ష ప్రాప్తికి ధర్మాచరణ ప్రధానమని నిర్దేశించారు. తన స్థాయి నెరుకక సాయిని పరీక్షించదలచి హరి సాయిని పరీక్షించలేకపోగా తనకైన దృష్టిని శివుడి మీద, చిత్తం మాత్రం చెప్పుల మీద అని నిరూపించుకున్నాడన్నమాట. మసీదులో బల్లి కూసిన సంఘటన, రైలులో జానెడు స్థలమడిగిన జోషికి సాయి విభూతిని చేర్చడం, మహల్సాపతికి సాయి చెప్పిన రీతిన 2 పాములు కనిపించడం మొదలైన సంఘటనలు భవిష్యత్తు ఎంత స్వల్ప సంఘటనల స్థాయి వరకు కర్మసూత్రం చేత నిర్ణయించబడతాయో అని తెలుపుతున్నాయి. వీటి ద్వారా సాయి బోధించవలసినది భవిష్యత్తు గూర్చి అతిగా చింతించడం మానుకోండి. కర్మసూత్రాన్ని విస్మరించడం అవివేకం. అది ఆశ మోహాలకు చిహ్నమే తప్ప వేరేమీ లేదు. కాబట్టి గురువు పైన, ధ్యానం పైన, దైవం పైన విశ్వాసం బలహీనమయ్యేటట్లు మీరెప్పుడూ చూసుకోవద్దు. అది వర్తమానంలో కర్తవ్యం. మనం వర్తమానంలో ఉన్నాం కాబట్టి వర్తమానంలో మన కర్తవ్యం ఏమిటి అని చూసుకోవాలి. ఆ కర్తవ్యాన్ని ధ్వంసం చేయటం, అలాంటి భావన అనేది మనసులోకి రానివ్వకూడదని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం అనేది ఈరోజు మనకు అందించడం జరిగిందండి. బాబాగారు ఏం చెప్పినా, ఏ సందేశం చెప్పినా అది మనకు సాక్షాత్ అది మనకు మంచి జీవితానికి, మనకు మంచి బాటల్లో నడిపించడానికి అయి ఉంటుందని నమ్ముతూ ఈ బోధన ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి బాబాగారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.